హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే కిరణ్ అబ్బవరం అండ్ సి గౌరీప్రియ మెయిన్ లీడ్గా వచ్చిన చెన్నై లవ్ స్టోరీ మూవీని చూసి రావడం అయితే జరిగింది. హానెస్ట్గా మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఒక విషయం, ఎవరైనా సరే రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళే ఉద్దేశం ఉంటే మాత్రం ముందుగా దాన్ని మీ మైండ్లోంచి తీసేయండి. ఒకడికి నచ్చింది పక్కవాడికి నచ్చదు, వాడికి నచ్చింది నీకు నచ్చదు. ఇలా ఏంటంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఎవరి ఒపీనియన్ వాటి రివ్యూస్ రూపంలో చెప్తారు. ఇప్పుడు రివ్యూయర్స్ ఒక సినిమాని చాలా దారుణంగా మాట్లాడినా బాగోలేదని చెప్పి, లేదంటే చాలా బాగుందని చెప్పి పొగిడినా వాళ్ళ వ్యూవర్స్‌ని బట్టి వాళ్ళు చెప్పే విధానం అనేది ఉంటుంది తప్ప, సినిమా యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంటుంది. ఇంక వీడు చెప్పాడంటే బాగోదని కాదు. వాళ్ళ ఒపీనియన్ ఇది. వాళ్ళు చెప్పుకుంటారు అంతే. మీకేంటి హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? డైరెక్టర్ ఎవరు? యాక్టర్స్ అనేవాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేశారు? అసలు స్టోరీ లైన్ ఏంటి? ఈ సినిమా నేను చూడాలా వద్దనేది మీరు నిర్ణయించుకొని మీరు సినిమాకి వెళ్ళాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మేబీ నా వీడియోలకు వచ్చిన వ్యూస్ అన్నీ కూడా నాన్ సబ్స్క్రైబర్స్ నుంచే ఉంటున్నాయి. సో అందువల్ల ఏంటంటే చాలా వీడియోలో నేను అడగట్లేదు. అంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది తప్ప, అందువల్ల నేను మర్చిపోతున్నాను. బట్ తర్వాత రిమెంబర్ అవుతుంది. బట్ అప్పటికే వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. సో ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే, మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, జెన్యూన్ అండ్ హానెస్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ చెన్నై లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే, మూవీ చూసాక అంటే రెండు విధాలుగా చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత కలిగిన ఫీలింగ్ వేరు, ఓవరాల్ మూవీ అయిన తర్వాత సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కలిగిన ఫీలింగ్ వేరు. ఎంత మారిపోయిందంటే ఈ 1.5 అవర్లో కూడా సినిమా అలా చేసింది. నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సాయి రాజేష్ గారిలో ఎంత రైటింగ్ ఉందా అని అనిపించింది. కిరణ్ అబ్బవరం ఎంత బెస్ట్ యాక్టింగ్ చేయగలడా, కెరీర్ బెస్ట్ యాక్టింగ్ చేయగలడా అని అనిపించింది. శ్రీ గౌరి ప్రియ సినిమాకి మెయిన్. నాకు పర్సనల్గా కిరణ్ అబ్బవరం కన్నా ఈవిడి క్యారెక్టరైజేషన్ పిచ్చి లేపింది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయింది, ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కానీ చెప్తే మీరు సినిమాకి వెళ్ళి వేస్ట్. సో అది మీరు థియేటర్లోనే చూడాలి. సో అది చెప్పలే కానీ, అంటే ఆ ట్విస్ట్ చూసాక నెక్స్ట్ ఏంటి స్టోరీ ఎలా వెళ్ళబోతుంది, అసలు డైరెక్టర్స్ ఏవే తీసుకుంటాడు, అక్కడి నుంచి చాలా మార్గాలు ఉన్నాయి సినిమాని తీసుకెళ్లే మార్గాలు. బట్ డైరెక్టర్ ఏ దారిలో తీసుకెళ్తాడు సినిమాని, ఇంకెలా అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ రా. చాలా రోజులకి ఒక కల్ట్ బొమ్మ పడిపోయింది మన టీఆర్పీకి. అది దట్టు లవ్ స్టోరీస్లో మెయిన్లీ అని అనుకునే లోపు సెకండ్ హాఫ్ మొదలయ్యింది. 3 అవర్స్ మూవీ 1.5 అవర్ అయిపోయింది. ఇంకా 1.5 అవర్ ఎలా తీసుకెళ్తారు అనుకుంటే, ఫస్ట్ హాఫ్లో ఉన్న, అంటే ఫస్ట్ హాఫ్ మూవీలో ఉన్న పొటెన్షియల్ 50% ఉన్న బ్లాక్ బస్టర్ బొమ్మ ఇది ఇవాళ. బట్ 50% కాదు కదా, 25%. అది కూడా దట్టు క్లైమాక్స్. ఆ పే ఆఫ్స్ ఏదైతే ఇస్తారో క్లైమాక్స్లో అది బాగా వర్కౌట్ అయింది. బట్ అక్కడి వరకు కూడా సినిమాని సెకండ్ హాఫ్ లాక్కి వెళ్ళిన విధానం మాత్రం చాలామందికి బోరింగ్ అనిపించవచ్చు. నాకైతే బోరింగ్ అనిపించింది. నాకే కాదు, చాలామందికి బోరింగ్ అనిపించింది. థియేటర్లో అబ్జర్వ్ చేశాను. బట్ డైరెక్టర్ చేసిన బిగ్ మిస్టేక్ ఈ సినిమాకి అది ఒకటే. బట్ అలాగని సినిమా తీసి పారేసే సినిమా కాదు. దట్టు చాలా రోజులైంది ఇలాంటి ఒక సినిమా పడేది, అందులోనూ లవ్ స్టోరీస్లో. క్యారెక్టర్ డ్రైవ్ మూవీ ఇది. అంటే క్యారెక్టర్స్తో పాటు నడిచే సినిమా. స్టీఫెన్ శంకర్ మన హీరో, చెన్నైలో మూవీస్ గురించి ప్రయత్నిస్తూ ఉంటాడు. అండ్ అలాగే హీరోయిన్ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది, డిప్రెషన్లో పోతుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి స్టోరీ జరిగింది అనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఇంకెంత మించి సినిమాలు చెప్పడానికి ఏం లేదు, చెప్పకూడదు. ఇంకేం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. బట్ ఈ సినిమాకి నాకు మెయిన్ హీరో అయితే మాత్రం హీరోయిన్ శ్రీ గౌరీప్రియ. కిరణ్ అబ్బవరం చాలా బాగా చేశాడు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నేను చూసింది అయితే. కా సినిమా ఒకటి, ఇది ఒకటి. రాజావారు రానివారు సినిమా నేను చూడలేదు, స్టిల్ ఇప్పటికీ చూడలేదు, అది అవ్వలేదు. బట్ చెప్తున్నా, కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నేను చూసింది కిరణ్ అబ్బవరం గారిది. అండ్ మెయిన్ అయితే మాత్రం శ్రీ గౌరీప్రియ అద్దరు కొట్టేసింది. సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్లో కానీ తన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అంటే ఎంత బాగా యాక్ట్ చేస్తుందా, తనలో ఇంత స్కిల్స్ ఉన్నాయని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో అలా ఏడుస్తూనే ఉంటుంది. ఆ ఏడ్చినప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, అరే నిజంగా ఏడుస్తుంది కదా, అంటే అంతలా ఇన్వాల్వ్ అయ్యి చేసింది క్యారెక్టరైజేషన్. ఇకపోతే ఈ సినిమాకి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్స్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సాయి రాజేష్ గారు అంటే డైరెక్టర్ రవి, స్క్రీన్ ప్లే కూడా రవియే. బట్ స్టోరీ మాత్రం ఒక మంచి పాయింట్ తీసుకొని ఒక అద్భుతమైన కథనిచ్చారు. మీరు చూడండి, ఫస్ట్ హాఫే మీకు వర్త్ వాచ్ అనిపిస్తుంది. మీరు పెట్టిన 150 రూపాయల టికెట్ కూడా ఫస్ట్ హాఫ్ చూసేసరికి సూపర్ రా, నా డబ్బులు నాకు ఇట్టేరా అనిపిస్తుంది. ఆ టైం కూడా వేస్ట్ కాలేదనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కాస్త స్లోగా వెళ్తుంది. దాన్ని మైండ్లో పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదు. అందరికీ అలా అనిపిస్తుంది అని నేను చెప్పలేను. నాకు అనిపించిన ఫీలింగ్ నీకు కలుగుతుందని అయితే నేను చెప్పలేను. సో అదనమాట. బట్ ఓవరాల్గా డీసెంట్ మూవీతో కిరణ్ అబ్బవరం వచ్చారని చెప్పాలి. స్క్రిప్ట్ రైటర్ కానివ్వండి, అండ్ అలాగే స్క్రీన్ ప్లే కానివ్వండి, అన్నీ కూడా ప్రాపర్గా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు వీటన్నిటిని మించి ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి, అదే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. నిజంగా ఒక సోల్ఫుల్ లవ్ స్టోరీకి ఎలాంటి బీజిఎం పడాలో, ఎలాంటి సాంగ్స్ ఉండాలో అవన్నీ ఇచ్చారు. అంటే మణిశర్మ గారి మ్యాజిక్ మళ్ళీ ఈ సినిమాలో చూస్తాం మనం. ఆయన పాటలు ఎలా ఉంటాయో మనకు తెలుసు, ఎలాంటి బీజిఎం కొడతారో మనకు తెలుసు, ఒక సీన్ని ఎమోషనల్గా ఎంత ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తారో మనకు తెలుసు. బీజిఎంతో పాటు ఈ క్యారెక్టర్స్తో పాటు మూవీ ఎలా వెళ్తుందో, ఈ బీజిఎం అండ్ సాంగ్స్తో పాటు అసలు మనకు తెలియదు. అక్కడ సాంగ్ వస్తుందని కానీ, అక్కడ బీజిఎం పడుతుంది కానీ ఇన్వాల్వ్ అయ్యి చూసేలా చేశారు. బట్ ఒక మంచి డీసెంట్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. సో ఆల్రెడీ మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.